అందరికీ స్వాగతం. నిజమైన శ్రేయస్సు, అసలైన శుభమంటే ఏమిటి? దీన్ని ఎలా కనుక్కోవాలి? దీనికి దారి చూపే ప్రాచీన జ్ఞానం గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మనం ఈరోజు పరిశీలించబోయేది పరమోత్తమ ఆశీర్వాదాల సూత్రం. దీన్నే మంగళసూత్రమని కూడా అంటారు కదా. అవును, మంగళసూత్తం అంటారు పాళ్లిలో. ఇందులో ఎప్పటికీ ఉండే ఆనందం కోసం వెతుకుతున్న దేవతలు, మానవులు అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్నకు బుద్ధుడు సమాధానమిస్తారు. నిజమే, ఒక ప్రాథమికమైన ప్రశ్న అది. ఆ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా గంభీరమైనది. జీవితంలో అత్యున్నత ఆశీర్వాదాలు అంటే నిజంగా మనకు మేలు చేసే పరిస్థితులేవి? ఏవో మూఢనమ్మకాలు, శకునాలు అలాంటివి కాకుండా నిజమైన భద్రతకు, ఆనందానికి ఏది దారితీస్తుంది? దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. మీరు సిద్ధమేనా? తప్పకుండా, మొదలు పెడదాం. సరే, ఈ సూత్రం మొదలవ్వడమే ఒక ఆసక్తికరమైన బ్యాక్గ్రౌండ్తో మొదలవుతుంది. అవును, దేవతలు, మానవులు అంటే వాళ్ల పుణ్యం వల్ల కొంచెం మంచి లోకాల్లో సుఖంగానే ఉన్నారనుకోండి. సాపేక్షికంగా సంతోషంగా ఉన్నవాళ్లు. అవును. అయినా సరే వాళ్ళకి ఏదో లోపం, ఏదో అభద్రతగా అనిపించిందట. విషయమే, ఏదో వెలితి. అసలు నిజమైన క్షేమం, శుభం అంటే ఈ మంగళం అంటే ఏమిటి అని చాలా కాలం వాళ్లలో వాళ్ళు చర్చించుకున్నారట. అవును, చాలా తర్జనాభర్జనలు జరిగాయంటారు. రకరకాల అభిప్రాయాలొచ్చాయి, కానీ ఒక సరైన సమాధానం, ఏకాభిప్రాయం రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వాళ్ళు సంతోషకరమైన స్థితుల్లోనే ఉన్నారు అన్నారు కదా. అవును. మరి అయినా ఎందుకు అసంపూర్తిగా ఫీలయ్యారు అంటే, మనం సాధారణంగా సంతోషం అనుకునే ఇంద్రియ సుఖాలు అంటే కంటికి నచ్చింది చూడటం, చెవికి ఇంపైనది వినటం, రుచి చూడటం ఇలాంటివి. ఇవి నిజానికి లోపభూయిష్టమైనవి అని గుర్తించడమే ఇక్కడ కీలకం. ఓ, అంటే అవి పర్మనెంట్ కాదనా? ఖచ్చితంగా. సూత్రంలో చెప్పినట్లు ఈ ఇంద్రియ సుఖాలన్నీ మన మానసిక స్థితి, మన ఇంద్రియాల శక్తి, బయట ఉండే వస్తువులు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. అవును, నిజమే. ఇవన్నీ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, స్థిరంగా ఉండవు. అందుకే దీన్ని అనిత్య అంటారు. అనిత్యం. అనిత్య అంటే శాశ్వతం కానిది. సబ్బే కామ అనిత్య అనంటారు కదా. అవును, ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలన్నీ అనిత్యం. అంటే ఆ ఇంద్రియ సుఖాల వెంట పడటం ఒక రకంగా ఎండమావి వెంట పరుగెత్తడం లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు, ఎండమావి లాంటిదే. దాని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది అని సూత్రం అంటుందా? నిజమే, సూత్రం ఇదే చెబుతుంది. ఆ ఇంద్రియ సుఖాల స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాటిని వెంబడించడం వల్ల తాత్కాలికంగా ఏదో తృప్తి వచ్చినా చివరికి మిగిలేది అసంతృప్తి, మరిన్ని కోరికలు. ఒక సైకిల్లాగా. అవును, ఇది మనల్ని బంధించే ఒక చక్రం లాంటిది. అందుకే అదొక మోసం అని కూడా సూత్రంలో వాడారు. మోసం అంటే అంత బలమైన పదం వాడారా? అవును, ఎందుకంటే అది శాశ్వత ఆనందాన్ని ఇస్తున్నట్టు భ్రమింపజేస్తుంది. కాని అదే సమయంలో ఇదే ఇంద్రియ సుఖాల అనిత్య స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, అంటే ఓ ఇది శాశ్వతం కాదు అని తెలుసుకుంటే, అది విముక్తి మార్గానికి పునాది కూడా అవుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ 2 విషయాలు స్పష్టమవుతాయి. ఒకటి, జీవులందరూ సహజంగానే సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటారు. నిజమే. 2, ఇంద్రియాలపై ఆధారపడిన ఆనందం అది ఎప్పటికీ సంపూర్ణం కాదు, ఎప్పుడూ తాత్కాలికమే, సాపేక్షమైనది. ఈ నేపథ్యంలోనే ఇక దేవతలు, మానవులు కలిసి బుద్ధుడి దగ్గరికి వెళ్లి అడిగారు, స్వామీ, అసలైన శుభం అంటే మంగళం ఏది అని. అవును, అప్పుడే బుద్ధుడు ఈ సూత్రాన్ని బోధించాడు. మరి బుద్ధుడి ప్రతిస్పందన? అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన మంగళం అంటే శుభశకునం అనే భావనను పూర్తిగా కొట్టిపారేలేదు కదా. లేదు, తోసిపుచ్చలేదు. కాని దానికొక కొత్త అర్థాన్ని, ఒక సరైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఎలాగా? అప్పటి వరకు ప్రజలు మంగళం అంటే ఏదో బయటనుంచి వస్తుంది, ఏదో అదృష్టం, ఏదో మంచి శకునం అని అనుకునేవారు. బుద్ధుడు ఆ మూఢనమ్మకాన్ని పక్కన పెట్టారు. దృష్టిని మన చేతుల్లో ఉండే విషయాల వైపు, ఆచరణాత్మకమైన పనుల వైపు మళ్లించారు. అంటే నిజమైన శుభమనేది బయటనుంచి రాదు, అది మన ప్రవర్తన, మన మానసిక స్థితి, మన చర్యల ద్వారానే వస్తుంది అని చెప్పారు. ఓ, చాలా ప్రాక్టికల్గా ఉంది. అవును, ఆయన చాలా ప్రాథమికమైన నైతిక నియమాలతో మొదలుపెట్టారు. అక్కడ నుంచి క్రమంగా స్టెప్ బై స్టెప్ చివరి లక్ష్యమైన నిబ్బాణం వైపు,
అంటే దుఃఖం నుంచి సంపూర్ణ విముక్తి వైపు నడిపించే 38 ఆశీర్వాదాలను ఒక వరుస క్రమంలో వివరించారు. 38? అవును. అందుకే ఈ బోధనలు ఒకవైపు చాలా సింపుల్గా ఎవరైనా అర్థం చేసుకునేలా ఉంటాయి, మరోవైపు చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. సరే, మరి ఈ 38 ఆశీర్వాదాల మార్గంలో మొదటి అడుగులు ఏమిటి? బుద్ధుడు చెప్పిన మొట్టమొదటి ఆశీర్వాదాలు ఏవి? మొదటి ఆశీర్వాదాలు సహవాసం గురించే ఉన్నాయి. మొదటిది అస్సేవన చ బాలానాం అంటే మూర్ఖులతో సహవాసం చెయ్యకూడదు. రెండవది పండితానాంచ సేవన అంటే జ్ఞానులతో సహవాసం చెయ్యాలి. వినడానికి చాలా సూటిగా, సింపుల్గా అనిపిస్తుంది. అవును. కాని ఇక్కడ సేవన అంటే కేవలం వాళ్లతో కలవడం, మాట్లాడ్డం అనేనా? లేక ఇంకా లోతైన అర్థముందా? అస్సేవన అంటే వాళ్లను దూరం పెట్టడమా? మంచి ప్రశ్న. సేవన అంటే కేవలం కలవడం కాదు, వారిని అనుసరించడం, వారిని సేవించడం, వారితో సన్నిహితంగా మెలగడమని అర్థం. అస్సేవన అంటే అలా చెయ్యకపోవడం. ఓకే. దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇక్కడ బాల అంటే కేవలం వయసులో చిన్నపిల్లలు అని కాదు. కాదు, మానసికంగా అపరిపక్వంగా ఉన్నవారు. అంటే ఏది మంచో ఏది చెడో విచక్షణ లేనివాళ్లు. చెడు సలహాలిచ్చేవారు, తమ పనుల వల్ల ఏం జరుగుతుందో ఆలోచించనివారు, ధర్మాన్ని నీతిని పట్టించుకోనివారు. ఇలాంటివారిని బాల అంటారు. వాళ్ల వయసు ఎంతైనా ఉండొచ్చు. అర్థమైంది. సూత్రం స్పష్టంగా హెచ్చరిస్తుంది. అలాంటి వారితో సహవాసం చేయడం, వారిని అనుసరించడం మనకు చాలా హానికరం. ఎందుకంటే వాళ్లు సరైన మార్గంలో లేరు. పైగా వాళ్ల మానసిక స్థితి వల్ల మంచి సలహాలు విన్నా తీసుకోలేరు. వారితో కలవడం, వారిని అనుసరించడం అశుభమని బుద్ధుడు చెప్పారు. మొదటి ఆశీర్వాదమే అది. అంటే మనం ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వారి ప్రభావం మనమీద ఖచ్చితంగా పడుతుంది అంటారుగదా, ఆ రకమైన విషయమా ఇది? సరిగ్గా అదే. మన ఆలోచనలు, మన ప్రవర్తన అన్నీ ప్రభావితమవుతాయి. సూత్రాల్లో దీనికేమైనా ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. ఒక ప్రసిద్ధ ఉదాహరణ అందరికీ తెలిసిందే. బుద్ధుని బంధువైన దేవదత్తుడు. అవును. ఆయన రాజు అజాతశత్రువును ఎలా తప్పుదారి పట్టించాడో మనకు తెలుసు. అజాతశత్రువు మొదట్లో మంచివాడే, కాని దేవదత్తుడి చెడు సహవాసం వల్ల ఆ చెప్పుడు మాటలు విని చివరికేం చేశాడు? కన్న తండ్రినే, ధర్మబద్ధంగా పాలించే రాజు బింబిసారుడినే చంపేశాడు. అయ్యో! ఇది సహవాసం ఎంత పవర్ఫుల్గా మనల్ని ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. మరి దీని వెనుకున్న ప్రాసెస్ అంటే ఈ చెడు సహవాసం మనల్ని ఎలా కిందికి లాగుతుంది? సూత్రమేమైనా వివరిస్తుందా? వివరిస్తుంది. ఆ చైన్ రియాక్షన్ స్పష్టంగా ఉంటుంది. చెడు వ్యక్తుల మాట వింటే అది చెడు సలహా. క్రమంగా మన ఆలోచనలు కూడా నెగిటివ్గా మారతాయి. అవి చెడు ఆలోచనలు. దానివల్ల మనసు కన్ఫ్యూజ్ అవుతుంది. మానసిక గందరగోళం, మన ఇంద్రియాలపై కంట్రోల్ పోతుంది. అనియంత్రిత ఇంద్రియాలు. ఫలితంగా తప్పు పనులు, తప్పుడు మాటలు వచ్చేస్తాయి, తప్పు చర్యలు. ఇది మనలో ఉండే ఆ 5 మానసిక అడ్డంకులు, పంచనీవరణాలు అంటారు కదా. అవును. కోరిక, ద్వేషం. అవును. కామచంద, కోరిక, వ్యాపాద, ద్వేషం, తీనామిద్ద, బద్ధకం, మొత్తు, ఉద్దచ్చ, కుక్కుచ్చ, ఆందోళన, పశ్చాత్తాపం, విచికిచ్చ, సందేహం వీటినింకా బలపడుస్తుంది. అంటే ఇంకా స్ట్రాంగ్ అవుతాయా? అవును. చివరికిదంతా ఎక్కడికి దారితీస్తుంది? బాధలకే, దుఃఖానికే. అమ్మో, ఇది చాలా సీరియస్ విషయం. అందుకే అది మొదటి ఆశీర్వాదం కాదు అని చెప్పారు. అయితే దీనికి ఆపోజిట్ అంటే మంచి సహవాసం ఎలా పనిచేస్తుంది? పండిత అంటే ఎవరు ఇక్కడ? పండిత అంటే కేవలం పుస్తకాలు చదివిన పండితులు అని మాత్రమే కాదు. కాదు. జ్ఞానులు, అనుభవజ్ఞులు, నైతికంగా బలంగా ఉన్నవారు, మంచి సలహాలు ఇచ్చేవారు, మనల్ని సరైన దారిలో నడిపించగలిగేవారు, వీరందరూ పండితులే. సరే. అలాంటి వారితో సహవాసం చేయడం, వారిని అనుసరించడం, సేవన చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం మంచి సలహాలు వింటాం. దారివల్ల సరైన విషయాలపైన నమ్మకం అంటే హేతుబద్ధమైన విశ్వాసం, శ్రద్ధ కలుగుతుంది. ఉన్నతమైన ఆలోచనలొస్తాయి. మనసు క్లియర్గా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. అప్పుడు మంచి పనులు చేస్తాం. అవును, మంచి పనులు చేస్తాం. ఆ నివరణాలను అధిగమించగలుగుతాం. దానివల్ల జ్ఞానమొస్తుంది. చివరికి అది విముక్తికి దారితీస్తుంది. వావ్! ఎంత తేడా కదా చెడు సహవాసానికి, మంచి సహవాసానికి. చాలా తేడా. అందుకే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామనేది మన గమనాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. ఇది మొదటి అతి ముఖ్యమైన ఆశీర్వాదం. అయితే ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్,
ఒక ఆసక్తికరమైన మినహాయింపు కూడా ఉంది అన్నారు కదా సూత్రంలో. అవును, ఉంది. అంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్లిన వాళ్ళు, మంచి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ బాలురాతో అంటే మానసికంగా ఇమ్మెచ్యూర్గా ఉన్నవాళ్లతో కలవచ్చా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక సూక్ష్మభేదం ఉందిక్కడ. ఎవరైతే చాలా బలమైన స్వీయ నియంత్రణ కలిగి ఉంటారో, గొప్ప కరుణ కంపాషన్ కలిగి ఉంటారో, వారు ఇతరుల చెడు ప్రభావానికి అస్సలు లోను కారని పూర్తి నమ్మకం ఉన్నప్పుడు, ఆ బాలురకు మంచి చెప్పాలనే ఉద్దేశంతో, వారికి సహాయం చేయాలనే కరుణతో వారితో కలవచ్చు. ఓ, అంటే కండిషన్స్ అప్లై. ఖచ్చితంగా. ఇక్కడ షరతు చాలా ముఖ్యం. వాళ్ల మంచి ప్రభావం అవతలి వ్యక్తి మీద పడాలిగాని, అవతలి వ్యక్తి చెడు ప్రభావం వీరిమీద పడకూడదు. అది ఎలా సాధ్యం? తమ మనసు వారి ప్రభావానికి అతీతంగా, అద్దంలాగా నిర్లిప్తంగా, స్థిరంగా ఉండాలి. ఒకవేళ తమ స్వీయ నియంత్రణపై అంత నమ్మకం లేకపోతే, లేదా అవతలి వ్యక్తి ప్రభావం పడే అవకాశముందనిపిస్తే దూరంగా ఉండటమే ఉత్తమం. అంటే రిస్క్ తీసుకోకూడదు. అవును. ఇద్దరికీ ప్రయోజనం లేని పరిస్థితి రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఇది చాలా లోతైన స్వీయ అవగాహనని కోరుతుంది. ఎవరు పడితే వాళ్లు చేయగల పని కాదు. అర్థమైంది. సరే, ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు అనే విషయం, దాని వెనుక ఉన్న కారణాలు చూశాం. దీనికి కంటిన్యూయేషన్గా బుద్ధుడు చెప్పిన మూడవ ఆశీర్వాదం ఏమిటి? మూడవది సహవాసానికి సంబంధించినదే, అయినా కొంచెం భిన్నమైనది. అది పూజాచ పూజనీయానం. పూజాచ పూజనీయానం అంటే గౌరవించదగిన వారిని గౌరవించడం. ఇది కూడా పరమోత్తమ ఆశీర్వాదాలలో ఒకటి. గౌరవించదగినవారు అంటే ఎవరు? మూల గ్రంథం కొన్ని ఉదాహరణలిస్తుంది. బుద్ధుడు, ఆయన తర్వాత అర్హత పొందిన భిక్షువులు, ఇతర పవిత్ర వ్యక్తులు, అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ప్రాథమికంగా ఎవరు తమ జ్ఞానంతోగాని, సంరక్షణతోగాని మనకు మేలు చేస్తారో, మన జీవితానికి పాజిటివ్గా గైడెన్స్ ఇస్తారో వారందరూ గౌరవించదగినవారు, పూజనీయులు. ఇక్కడ పూజ అంటే మనం గుడిలో దేవుడికి చేసే పూజలాంటిదా? అది కూడా ఒక రకం కావచ్చు, కాని ఇక్కడ అర్థం ఇంకా విస్తృతమైనది. కేవలం పూలు పళ్లతో చేసే పూజ కాదు. భౌతికంగా వారికి సేవ చేయడం, వాళ్ల పట్ల మానసికంగా గౌరవ భావన కలిగి ఉండటం, వాళ్ల మంచి లక్షణాలను గుర్తించి మెచ్చుకోవడం, ఇవన్నీ పూజ కిందకే వస్తాయి. ఓకే, అంటే రెస్పెక్ట్ చూపించటమన్నమాట. అవును, డీప్ రెస్పెక్ట్. గౌరవించదగిన వారిని గుర్తించడం సరే, కాని దీన్ని ఆచరణలో పెట్టడం కొందరికి కష్టంగా ఉండొచ్చు. ముఖ్యంగా అహంకారం అడ్డురావచ్చు కదా. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. సూత్రం దీని గురించి ఏమైనా చెబుతుందా? ఎవరైనా తమకంటే గొప్పవారిని చూసినా గౌరవం చూపకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా చెప్తుంది. సూత్రం సరిగ్గా ఇదే అంటుంది. అహంకారం అనేది దీనికొక పెద్ద అడ్డంకి. కొందరు తమను తాము చాలా గొప్పగా భావించుకుంటారు. వాళ్లకంటే జ్ఞానంలో, శీలంలో అంటే మంచి నడవడికలో ఉన్నత స్థాయిలో ఉన్నవారిని కూడా గౌరవించడానికి ఇష్టపడరు. ఎందుకని? అదే అహంకారం. ఇతరుల మంచి గుణాలను, వాళ్ల జ్ఞానాన్ని గుర్తించలేకపోవడం వల్ల. ఈ గర్విష్ఠుళ్ళేం చేస్తారంటే తమ ఎదుగుదలకే అడ్డుకట్ట వేసుకుంటారు. అంటే వాళ్లే నష్టపోతారా? అవును, వాళ్ళు తమ సొంత వెలుగులోనే నిలబడి ఉన్నారు అన్నట్లుగా. అంటే తమ అహం అనే వెలుగులో సరైన మార్గాన్ని చూడలేరు, బయట్నుంచొచ్చే జ్ఞానాన్ని తీసుకోలేరు. అంటే వాళ్లు నేర్చుకునే అవకాశాన్ని చేజెత్లా పోగొట్టుకున్నట్టే కదా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. వాళ్ల అహంకారం వాళ్లనింకా గుడ్డివాళ్లని చేస్తుంది. అది అసూయ, ద్వేషం లాంటి ఇతర మానసిక దోషాలను కూడా బలపరుస్తుంది. ఓ నో! దానితో వాళ్లు చెడు నుంచి మరింత చెడుకు వెళ్లే ప్రమాదముంది. నేర్చుకోవడానికి, ఎదగడానికి ఉన్న తలుపుల్ని వాళ్లే మూసేసుకున్నట్టవుతుంది. అంతేకాదు, ఇలాంటి అహంకారం ఉన్నవాళ్లతో కలిసి ఉండటం కూడా కష్టం కదా. చాలా కష్టం. గొడవలెక్కువవుతాయి. సమాజంలో వాళ్లు సరిగా ఇమడలేరు. కాబట్టి ఈ గౌరవం చూపించడం అనేది కేవలం ఏదో సోషల్ ఎటికెట్, సాంఘిక మర్యాద కోసం చేసే పని కాదు. కాదు, అస్సలు కాదు. ఇది మన పర్సనల్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతికి చాలా కీలకమైన అంశమన్నమాట. నిస్సందేహంగా చాలా కీలకం. మూఢ గ్రంథం దీన్ని నేర్చుకునే సామర్థ్యంతో, పురోగతి సాధించడంతో నేరుగా కనెక్ట్ చేస్తుంది. అది లౌకిక విషయాల్లో అయినా, అంటే లోక వ్యవహారాల్లో అయినా, లేదా ధర్మ మార్గంలో అయినా. ఎలాగా? గౌరవం చూపించడం అనేది వినయానికి పునాది వేస్తుంది. ఈ వినయమే తర్వాత ఇంకో గొప్ప ఆశీర్వాదంగా కూడా చెప్పబడింది. ఓ! గౌరవప్రదంగా వ్యక్తులు వాళ్లు అహంకారుల్లా కాకుండా ఇతరులతో కలిసిమెలిసి ఉండటానికి సుముఖంగా ఉంటారు. వాళ్లు ఏ సమాజంలోనైనా బాగా ఇమడగలరు. అంతేకాకుండా ఈ విషయంలో అవతలి వారికి నాకంటే ఎక్కువ తెలుసు అని గుర్తించినప్పుడు వాళ్లు వినయంగా నేర్చుకుంటారు, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు.
అవును. కాబట్టి లౌకిక శ్రేయస్సులో గాని ధర్మ మార్గంలో గాని ముందుకు వెళ్లాలంటే ఈ గౌరవభావం, వినయం ఇవి అత్యవసరమైన లక్షణాలు. అందుకే ఇది ఒక పరమోత్తమ ఆశీర్వాదం. ఇప్పటివరకు మనం చర్చించుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ పరమోత్తమ ఆశీర్వాదాల సూత్రంలోని మొదటి మెట్లు అవి చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. అవును, చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి. ఇవి ఏవో పెద్ద పెద్ద పూజలు, కర్మకాండలు వాటి గురించి కాకుండా మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే బేసిక్ చాయిసెస్ గురించి చెప్తున్నట్టున్నాయి. నిజమే. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం, మనకంటే అనుభవజ్ఞులైన వారి పట్ల లేదా మనకు సహాయం చేసే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం, వీటి గురించే కదా. సరిగ్గా చెప్పారు. ప్రాథమికమైన కాని అత్యంత ముఖ్యమైన ఎంపికలివి. ఈ సూత్రం శుభం లేదా మంగళం అనే పదాన్నే రీడిఫైన్ చేస్తుంది. ఎలాగా? అది ఏదో యాదృచ్ఛికంగా జరిగే అదృష్టం గురించో శకునాల గురించో కాదు. తెలివైన సహవాసం, వినయం వంటి లక్షణాల ద్వారా జ్ఞానం పెరగడానికి, మంచి గుణాలు అభివృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులను మనమే యాక్టివ్గా క్రియేట్ చేసుకోవడం గురించి. ఆహా. అంటే మనమే క్రియేట్ చేసుకోవాలా? అవును. ఇది అస్థిరమైన, నమ్మదగని ఇంద్రియ సుఖాలపై ఆధారపడటం మానేసి మరింత స్థిరమైన, శాశ్వతమైన శ్రేయస్సు వైపు మనల్ని నడిపించే ఒక ఆచరణాత్మక మార్గం. అంటే నాకు మంచి జరగాలి, మంచి అదృష్టం రావాలి అని ఎదురుచూస్తూ ప్యాసివ్గా ఉండటం కాదు. కాదు. నిజమైన శ్రేయస్సు కోసం అవసరమైన కారణాలను, కాజెస్ మనమే చురుకుగా ఏర్పరచుకోవడం వైపు ఒక షిఫ్ట్ అన్నమాట. ఖచ్చితంగా చాలా యాక్టివ్, ప్రాక్టికల్ అప్రోచ్ ఇది. దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ మొదటి 3 ఆశీర్వాదాలు చెడు సహవాసం వదిలి మంచివారితో కలవటం, గౌరవనీయులను గౌరవించటం ఇవి ఏం చేస్తాయంటే ఏం చేస్తాయి? ఇవి తర్వాత సూత్రంలో వివరించబడే దానం చేయటం, శీలవంతంగా నైతికంగా జీవించటం, మెడిటేషన్ చేయటం ఇలాంటి లోతైన అభ్యాసాలకు అవసరమైన మానసిక, సామాజిక పునాదిని, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఓ, అంటే ఇవి ఫౌండేషన్ లాంటివా? అవును, పునాది. పొలాన్ని సిద్ధం చేయటం లాంటివి. అప్పుడే మంచి విత్తనాలు వేస్తే మంచి పంట పండుతుంది కదా. నిజమే. చాలా బాగా చెప్పారు. అలాగే ఈ మొదటి స్టెప్ సరిగ్గా ఉంటేనే తరువాటి అభ్యాసాలు ఫలిస్తాయి. అర్థమైంది. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలపై శ్రోతలు ఆలోచించడానికి బహుశా ఈ ప్రశ్నలు పరిగణించవచ్చు అనిపిస్తోంది. చెప్పండి. మన చుట్టూ ఉన్న వ్యక్తులలో, మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరు మన ఆలోచనలను ఉన్నతంగా మార్చడానికి, మనల్ని బెటర్ పర్సన్గా చేయడానికి హెల్ప్ చేస్తున్నారు? మంచి ప్రశ్న. అలాగే ఎవరు మనల్ని తెలియకుండానే పనికిరాని అలవాట్ల వైపు, నెగటివ్ థింకింగ్ వైపు లాగుతున్నారు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. దీన్ని గుర్తించి మనం ఎంత తరచుగా కాన్షియస్గా, స్పృహతో మన సహవాసాలను ఎంచుకుంటున్నాము? ఇది ఈ ప్రాచీన సూత్రం మన ముందుంచిన ఒక సింపుల్గా కనిపించే కాని చాలా లోతైన ప్రశ్న కదా. అవును, చాలా లోతైన, ఆచరణాత్మకమైన ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న.